2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకు మొదటిసారిగా వచ్చిన అచ్చెన్నకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం వరకు వాహనాలతో భారీ ర్యాలీ చేశారు. శ్రీకాకుళంలో బాజా భజంత్రీలు, బాణాసంచా మోతలతో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం 7 రోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల వారికి తెదేపా అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. చేనేత కార్మికుల వలసలను నివారిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు చాలా పెద్ద శాఖను నాకు అప్పచెప్పారంటే నా మీద ఒక విశ్వాసం ఉంచారు. నేను ఇంకా కష్టపడి బలహీన వర్గాలు కానీ, చేనేత కార్మికులు కానీ, మత్స్యకారులు కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అభిమానిస్తున్నట్టు వర్గాలు. ఆ వర్గాలకి న్యాయం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. నా యొక్క ఆశయం ఒకటే, జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని రేపు 2019 సంవత్సరంలో అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నాం.